వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్‌గా సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ దేనికి యూజ్ చేస్తారంటే, కంటెంట్ మధ్యలో స్పేస్ కోసం గానీ, లైక్ ఎట్లా అంటే చుట్టుపక్కల ఒక డిజైన్ కోసం గానీ, అండ్ ఈ బటన్ ఇక్కడ ఉండాలి, అండ్ ఈ కంటెంట్ ఈ సైజ్‌లో ఉండాలి అని జెప్పి చెప్పడానికి ఈ హైట్, విడ్త్, బార్డర్ వాడతాం మనం. ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్‌కి. సో, సెపరేట్ ఇట్లా బాక్సెస్ లాగా పెట్టి దాని లోపల కంటెంట్ రాయడానికి సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ వాడతారు. అందులో వచ్చేసి మార్జిన్, ప్యాడింగ్, బార్డర్, హైట్, విడ్త్ అనేటివి వాటి ప్రాపర్టీస్. అండ్ ఇవి హైట్ ఇంకా విడ్త్ అనేది పిక్సెల్స్‌లలో మనము మెజర్ చేస్తాము. సో, ఇప్పుడు మీకొక శాంపుల్ వెబ్‌సైట్ చూపిస్తానన్నమాట. అందులో చూడండి సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయనేది. సో, ఇదొక శాంపుల్ వెబ్‌సైట్ అన్నమాట. ఓకేనా? ఈ శాంపుల్ వెబ్‌సైట్‌లో ఇక్కడ చూసారా? వాట్ యూ గెట్ అండ్ దాని కింద సో, సమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళిచ్చారు. సో, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందంటే ఇక్కడ చూడండి. రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి ఇక్కడ. రౌండెడ్ కార్నర్స్. అదొక టైప్ ఆఫ్ కార్డ్ లాగా ఉంది. రైట్? అదొక టైప్ ఆఫ్ కార్డ్ లాగా ఉంది. సో, ఇట్లా మనము బిల్డ్ చేసుకోవడానికి అంటే ఇమేజెస్‌ని మనము దాన్ని లైక్ రౌండెడ్ కార్నర్స్ లాగా పెట్టి లైక్ ఇట్లా కింద సమ్ ఇన్ఫర్మేషన్ రాసి వీటిని ఒక లైక్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అంటే ఒక్కొక్క బాక్స్ లాగా డివైడ్ చేసేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తామన్నమాట వెబ్‌సైట్స్‌లో. సో, థట్ ఈస్ కాల్డ్ సీఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్. సో, మనకి కర్వ్డ్ కార్నర్స్ మనం ఎలా చేస్తామంటే అవి సీఎస్ఎస్ వాడి చేస్తామన్నమాట. సో, ఇప్పుడు మనం ఈ పిక్చర్‌లో చూసినట్టయితే అక్కడ చూడండి. సో, ఆ ఇమేజ్ గాని, ఆ కంటెంట్ గాని మనం దేన్నైనా ఇట్లా కర్వ్డ్ లాగా మార్చాలి అనంటే సీఎస్ఎస్ వాడి చేస్తాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఏదైనా హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ తీసుకోండి అది కంపల్సరీ రెక్టాంగిల్ ఫార్మాట్‌లోనే ఉంటది. ఫస్ట్ అది రావడమే రెక్టాంగిల్ ఫార్మాట్‌లో మనము వస్తది అవుట్‌పుట్‌లో. మనము దాన్ని కర్వ్డ్ షేప్స్‌లలోకి మార్చుకోవాలి. ఓకేనా? సో, అది ఎలా అవుతది అంటే సీఎస్ఎస్‌తోనే అవుతది. జనరల్‌గా మనం హెచ్‌టీఎంఎల్‌తో రాస్తే ఒక బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ లాగా కనబడతది. సో, ఆ బాక్స్ మోడల్‌ని మనం సీఎస్ఎస్‌తోని మానిప్యులేట్ చేసి హెచ్‌టీఎంఎల్ కంటెంట్‌ని మనం దాన్ని డిఫరెంట్ షేప్స్‌లలో మనం చేసుకోవచ్చనమాట. అది ఎలా చేస్తారు ఈరోజు అనేది నేను చూపిస్తాను వీడియోలో చూడండి. డోంట్ స్కిప్ ద వీడియో. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇదొక బేసిక్ ట్యుటోరియల్. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, డిఫరెంట్ వీడియోస్‌లో డిఫరెంట్ టాపిక్స్ నేను చెప్తాను. సో, ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఫాలో అవ్వండి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు చెప్తాను. సో, లెట్స్ గో టు వీఎస్ కోడ్. సో, ఇదండి మన వీఎస్ కోడ్‌లో హెచ్‌టీఎంఎల్ పేజ్. ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ మనము హెచ్‌టీఎంఎల్ పేజ్ క్రియేట్ చేసాము. దాని తర్వాత మనము సీఎస్ఎస్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి అందులో మనం స్టైల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట హెచ్‌టీఎంఎల్‌కి. ఓకేనా? ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ మనం హెచ్‌టీఎంఎల్ పార్ట్‌లో ఒక ఎక్స్‌క్లమేషన్ మార్క్ పెట్టేస్తే ఓవరాల్‌గా మనకి ప్రొలాగ్ వచ్చేస్తది. అండ్ ఇప్పుడు ఇక్కడ బాడీలో మనము చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ ఒక కంటెంట్ రాద్దాం శాంపుల్‌గా. కంటెంట్ రాసి దానికి మనము ప్యాడింగ్, మార్జిన్ ఇంకా ఇట్లా డిఫరెంట్ సీఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ ఇచ్చి మనం దాన్ని మానిప్యులేట్ చేద్దాం ఆ కంటెంట్‌ని. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ తీసుకుందాం. వి కాల్ ఇట్ యాస్ హెచ్1. హెడ్డింగ్ ఎలిమెంట్‌ని హెచ్1 అంటాం. సో, ఈ హెచ్1లో సింపుల్‌గా ఏదైనా ఒక కంటెంట్ రాయండి. సో, ఇది నా కంటెంట్ అన్నమాట. సో, ఈ కంటెంట్‌ని మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకి రావాలి కదా! బ్రౌజర్‌లో. మన కంటెంట్ అనేది వచ్చేసింది. ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం లైవ్ సర్వర్ రన్ చేస్తున్నాం కాబట్టి రెండిటిని మనం పక్క పక్కన పెట్టుకుందాం. సో, అట్లయితే మనం చేంజెస్ చేసినవన్నీ ఇక్కడ కంటిన్యూ‌గా లైవ్ సర్వర్ రన్ అయ్యి మనకి పేజ్ ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ అయ్యి మనకి బ్రౌజర్‌లో చూపిస్తదనమాట. ఓకేనా? ఈ లైవ్ సర్వర్ ఎలా సెటప్ చేసుకోవాలి ఇవన్నీ నేను మీకు ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. ఒకసారి అవి మీరు సెర్చ్ చేయండి. ముందున్న వీడియోస్‌లో అన్నీ చూస్తే ఇది అర్థమవుద్ది. ఓకే. సో, ఇలా పక్కకు పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక మనం ఫస్ట్ వచ్చేసి సీఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ ఇందులో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో, సీఎస్ఎస్‌లోకెళ్ళి మనం ఇక్కడ హెచ్1కి ఒక క్లాస్ నేమ్ ఇద్దాం. క్లాస్ నేమ్ ఏమిద్దామంటే హెడ్డింగ్ హైఫెన్ ఎలిమెంట్. సో, ఇది హెడ్డింగ్ ఎలిమెంట్ కాబట్టి మనం హెడ్డింగ్ ఎలిమెంట్ అని సింపుల్‌గా క్లాస్ అట్రిబ్యూట్ పేరు క్లాస్ అండ్ దాని వాల్యూ వచ్చేసి హెడ్డింగ్ ఎలిమెంట్. సో, ఈ వాల్యూ అనేది మనం సీఎస్ఎస్‌లో వాడుకొని దీన్ని మనం మానిప్యులేట్ చేస్తామన్నమాట. మానిప్యులేట్ అంటే దాన్ని చేంజ్ చేయడం అన్నమాట. డిఫరెంట్ స్టైల్స్‌లో డిఫరెంట్ కలర్స్‌లో మనం హెడ్డింగ్ ఎలిమెంట్‌ని చేంజ్ చేయొచ్చు సీఎస్ఎస్‌ని వాడి. సో, ఇప్పుడిక్కడ మనం ఈ సీఎస్ఎస్‌లో వాడి చేసే ముందు ఫస్ట్ మనం సీఎస్ఎస్‌ని హెచ్‌టీఎంఎల్‌ని లింక్ చేయాలన్నమాట. ఎలా లింక్ చేస్తామంటే లింక్ అనే ఒక ట్యాగ్‌ని వాడి మనం సీఎస్ఎస్‌ని, హెచ్‌టీఎంఎల్‌ని రెండిటిని లింక్ చేస్తాం. ఈ హెడ్ పార్ట్‌లో లింక్ ట్యాగ్ రాయాలి. లింక్ అనేది ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటది. ఎండింగ్ ట్యాగ్ ఉండదు. సో, ఇట్ ఈస్ ఏ సింగిల్ ట్యాగ్. పెయిర్డ్ ట్యాగ్ కాదు. సో,
ఈ లింక్ ట్యాగ్‌లో మనం ఫస్ట్ రిలేషన్ ఇచ్చేసి ఏమిద్దామంటే స్టైల్ షీట్ అని ఇచ్చేద్దాం. సో, రిలేషన్ స్టైల్ షీట్ ఇచ్చేసి మనం దీనికి రిఫరెన్స్ ఏమని ఇస్తాము అనంటే సీఎస్ఎస్ అనే డాక్యుమెంట్‌ని మనం దీనికి రిఫరెన్స్ ఇస్తామన్నమాట. ఇలా మనము రిఫరెన్స్ అట్రిబ్యూట్ వాడి హెచ్ రిఫరెన్స్ అనే అట్రిబ్యూట్ వాడి మనము సీఎస్ఎస్ స్టైల్ షీట్‌ని హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో లింక్ చేస్తామన్నమాట. లింక్ చేసాక ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాసాను హెడ్డింగ్ ఎలిమెంట్ వచ్చేసి లెర్న్ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ అని రాసాను. అండ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ రాసేస్తాను నేనిక్కడ. సో, పారాగ్రాఫ్ ఎలిమెంట్ వచ్చేసి సో, ఇదన్నమాట. సో, అక్కడ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కూడా యాడ్ అయిపోయింది మీరు చూసినట్లయితే. సో, దీనికి నేను క్లాస్ ఏమని ఇస్తానంటే పారాగ్రాఫ్ అని ఇస్తాను. ఓకే. పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో, ఇది మొత్తం నేను ఈ హెడ్డింగ్ ఇంకా పారాగ్రాఫ్ ఎలిమెంట్‌ని నేను డివ్ కంటైనర్‌లో పెడతానన్నమాట. డివ్ అనే ట్యాగ్‌లో ఇదొక టైప్ ఆఫ్ కంటైనర్ లాగా నేను పెట్టేస్తానన్నమాట. అంటే ఇక్కడ డివ్ రాస్తాను నేను. బటన్స్‌ని ఎలా మనం డిజైన్ చేస్తాం అనేది కూడా ముందు వీడియోస్‌లో చూద్దాం. ఇప్పుడొచ్చేసి మనం దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ చేద్దాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎలా యాడ్ చేయాలి? మొత్తం కంటైనర్‌కి నాకు ఓన్లీ టెక్స్ట్‌కి గాకుండా మొత్తం కంటైనర్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలి కాబట్టి సో, ఫస్ట్ మనము ఈ కంటైనర్ యొక్క వాల్యూని మనం కాపీ చేసుకొని అండ్ సీఎస్ఎస్‌లో డాట్ పెట్టి సీఎస్ఎస్ నార్మల్‌గా సింటాక్స్ ఏంటి డాట్ తర్వాత క్లాస్ నేమ్ రాసి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ యాడ్ చేస్తున్నాను. ప్రాపర్టీ అండ్ వాల్యూ. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ప్రాపర్టీ అండ్ లైట్ బ్లూ అనేది వాల్యూ కాబట్టి సో, ఇలా మనం రెండిటిని ఇలా పెట్టుకుంటామన్నమాట. కంటైనర్ ఎలిమెంట్‌తోనే మనం ఒకటి బాక్స్ మోడల్ తయారు చేయబోతున్నామన్నమాట. సో, మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇందులో ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు హైట్. ఓకే. సో, హైట్ నేనేమని జెప్పాను, పిక్సెల్స్‌లో మనం మెన్షన్ జేసుకోవచ్చని జెప్పానా? సో, పిక్సెల్స్‌లో నేను ఒక 300 పిక్సెల్స్ ఇచ్చాను. 300 పిక్సెల్స్ అంటే ఎంతొచ్చింది చూడండక్కడ మీకు కనబడతది. సో, ఇప్పుడు విడ్త్. జనరల్‌గా మనం విడ్త్ ఎందుకిస్తాము అనంటే, మనకు నచ్చిన సైజ్ అన్నట్టు. ఇప్పుడు దీన్ని మీరు లైక్ మాక్సిమైజ్ జేసుకుంటే, మీ కంప్యూటర్ స్క్రీన్ ఎంత ఉంటదో, అంత విడ్త్‌లో వచ్చేస్తదనమాట బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది. బట్ మనకెలా రావాలి అనంటే, ఓన్లీ ఒక బాక్స్ మోడల్ టైప్‌లో రావాలి. అప్పుడైతే మనకి ఈ ప్యాడింగ్ గాని, మార్జిన్ గాని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఈజీ ఉంటది కాబట్టి, సో, ఫస్ట్ మనము ఇది ఇలా సైడ్‌కి పెట్టేసుకొని, ఇక్కడ ఏం చేద్దామంటే విడ్త్ ఇచ్చేద్దాం. ఓకేనా? విడ్త్ ఇచ్చేసి, విడ్త్ ఎంత ఇచ్చేద్దాం? సో, అది 300 పిక్సెల్స్ కాబట్టి, ఇది కూడా ఒక 300 పిక్సెల్స్ ఇచ్చేస్తే మనకి ఒక టైప్ ఆఫ్ బాక్స్ లాగా అరేంజ్ అవుతది. హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం మధ్యలోకి తీసుకురావాలి అనంటే, సో, టెక్స్ట్ అలైన్ అనే ఒక ప్రాపర్టీని వాడతాం. సో, టెక్స్ట్ అలైన్ సెంటర్ అనగానే ఇవన్నీ ఏమవుతది? అన్నీ మధ్యలోకొచ్చేస్తది. ప్యాడింగ్ అంటే ఏంటో చూద్దాం. సో, కంటైనర్ ఎలిమెంట్‌లో ప్యాడింగ్ అంటే ఏంటంటే, మనకి ఈ ఏదైతే ఇక్కడ కంటెంట్ ఉందో, ఈ కంటెంట్ చుట్టూ మనకి స్పేస్ రావాలి. దాన్నే మనం ప్యాడింగ్ అంటాం. బాక్స్ లోపల కంటెంట్ ఉంటది. సో, ఆ కంటెంట్ చుట్టూ మనకేం రావాలి? స్పేస్ రావాలి. సో, ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తామంటే ప్యాడింగ్ అని యాడ్ చేస్తాం. ప్యాడింగ్ 10 పిక్సెల్స్ ఇవ్వండి. హెడ్డింగ్, పారాగ్రాఫ్ ఇంకా బటన్ ఎలిమెంట్ చుట్టూ. సో, దాని చుట్టూ మొత్తం ఆ కంటెంట్ చుట్టూ మొత్తం మనకేమొచ్చింది? స్పేస్ వచ్చింది. ఇక్కడ 10 పిక్సెల్స్‌ని కాస్త 20 పిక్సెల్స్ చేశారనుకోండి. స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతది. పిక్సెల్స్ ఇంక్రీజ్ చేస్తా ఉంటే స్పేస్ కూడా ఇంక్రీజ్ అవుతదన్నమాట. అండ్ మార్జిన్ అంటే ఏంటంటే బాక్స్ బయట ఉన్న స్పేస్ ఇంక్రీజ్ అవుతదన్నమాట. సో, అందుకే మనం మార్జిన్ వాడతాం. సో, మార్జిన్ అని పెట్టి ఇక్కడ మనము 30 పిక్సెల్స్ ఇచ్చేస్తే చూడండక్కడ మీకు చుట్టూ స్పేస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో, అలానే మనము ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌కి గూడా మనము ఈ ప్రాపర్టీస్ అనేది అప్లై జేయొచ్చు. లైక్ హెడ్డింగ్ ఎలిమెంట్‌కి సెపరేట్‌గా మనం ఇప్పుడు ఇక్కడ రాసుకోవచ్చు. లైక్ డాట్ అని బెట్టేసి హెడ్డింగ్ ఎలిమెంట్ ఏదైతే అక్కడ మనం రాసామో క్లాస్‌లో ఆ హెడ్డింగ్ ఎలిమెంట్ ఒక వాల్యూ రాసేసి దీనికి గూడా మనం ప్యాడింగ్ ఇంకా హైట్ దీనికి గూడా మనం విడ్త్ ఇంకా అన్ని డిఫరెంట్‌గా అన్నీ యాడ్ జేసుకోవచ్చు. బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అన్నీ మనం యాడ్ జేసేసుకోవాలన్నమాట. నాకిట్లా చుట్టూ బోర్డర్ గావాలి. ఈ బాక్స్ చుట్టూ నాకేం గావాలి? బోర్డర్ గావాలి. సో, ఇక్కడ మనకి ఏం యూజ్ అవుతది అంటే బోర్డర్ అనే ఒక ప్రాపర్టీ యూజ్ అవుతది. సో, బోర్డర్ అనేది డిఫరెంట్ స్టైల్స్‌లో ఉంటది. సో, బోర్డర్ సాలిడ్ అనంటే మనకి సాలిడ్‌గా వచ్చేస్తదన్నమాట. లైక్ డార్క్ బ్లాక్ కలర్‌లో ఉంది. సో, దాని యొక్క లెంత్ గూడా లైక్ బోర్డర్ సైజ్ గూడా మనం ఇంక్రీజ్ జేసుకోవచ్చు. అర్థమైందా? బోర్డర్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేస్తారంటే బోర్డర్ విడ్త్ అనే ఒక ప్రాపర్టీని వాడి మనం ఏదైతే ఇక్కడ మనకి ఈ లైన్ ఏదైతే ఉందో బోర్డర్‌కి ఈ బ్లాక్ కలర్ లైన్ యొక్క విడ్త్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఏ ప్రాపర్టీ వాడి? బోర్డర్ విడ్త్ అనే ప్రాపర్టీని వాడి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను 5 పిక్సెల్స్ అని పెట్టాను. సో, అక్కడ బోర్డర్ విడ్త్ చూడండి. సో, అలానే మనం ఈ బోర్డర్ విడ్త్ అనే ప్రాపర్టీని వాడుకోవచ్చు. బోర్డర్ స్టైల్స్‌లో సాలిడ్ అని ఒకటే చెప్పాను కదా! ఇంకోటి డాటెడ్ అని కూడా ఉంటది. చూసారా? మొత్తం డాట్స్ వచ్చినాయి. ఆ బాక్స్ చుట్టూ మనకి డాట్స్ వచ్చినాయి. ఎందులో మెన్షన్ చేస్తున్నాం అనంటే ఓన్లీ కంటైనర్ ఎలిమెంట్‌కి మనం మెన్షన్ చేస్తున్నాం.
అలానే మీరు ఒకసారి హెడ్డింగ్ ఎలిమెంట్‌కి, పారాగ్రాఫ్ ఎలిమెంట్‌కి సెపరేట్‌గా ఇచ్చి చూడండి వస్తది. ఇట్ విల్ అండ్ నెక్స్ట్ సో, మీకు ప్యాడింగ్ జెప్పాను, మార్జిన్ జెప్పాను, యాస్ వెల్ యాస్ బోర్డర్ యొక్క స్టైల్స్, విడ్త్ గూడా జెప్పాను. ఓకే. అండ్ మనకి ఇప్పుడు ఈ కర్వ్డ్ కార్నర్స్ ఎట్లా వస్తాయి అనేది మీ క్వెషన్ రైట్? సో, ఈ కర్వ్డ్ కార్నర్స్ రావాలి అంటే బోర్డర్‌లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. బోర్డర్ అనే ఒక ప్రాపర్టీలో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి బోర్డర్‌కి సంబంధించినయి. సో, ఇక్కడ మీరు సింపుల్‌గా బోర్డర్ రేడియస్ అనేది ఒకటుంటదన్నమాట. బోర్డర్ రేడియస్ ఇదొక ప్రాపర్టీ బోర్డర్‌లో. సో, ఈ బోర్డర్ రేడియస్‌ని వాడి మనం చుట్టూ మనకి ఈ సర్కిల్ లాగా గాని, సో, కర్వ్డ్ షేప్స్ రావడానికి గాని మనం ఈ బోర్డర్ రేడియస్‌ని వాడతామన్నమాట. బోర్డర్ రేడియస్ వాల్యూస్ గూడా మనం పిక్సెల్స్‌లోనే రాస్తాం. ఇక్కడ నేను 10 పిక్సెల్స్ అని ఇచ్చాను. చూడండి ఇక్కడ. చుట్టూ బోర్డర్ చుట్టూ మొత్తం మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్‌కి కర్వ్ షేప్స్ వచ్చేసినాయి. ఓకేనా? ఈ డాటెడ్‌ని నేను సాలిడ్ చేస్తాను. చూడండి ఇక్కడ చుట్టూ మనకి కర్వ్డ్ లాగా వచ్చినాయి. సో, ఇదంతా ఒక కార్డ్ లాగా అయిపోయిందన్నమాట. నాకు ఓన్లీ ఒక కార్నర్ మాత్రమే రావాలి. లైక్ ఒక కార్నర్ మాత్రమే నాకు కర్వ్డ్‌లో ఉండాలి. కింద యాస్ ఇట్ ఈజ్ ఉండాలి. నాకు కర్వ్ ఉండొద్దు కింద అనుకుంటే బోర్డర్ రేడియస్ లెఫ్ట్, బోర్డర్ రేడియస్ రైట్ అనుకుంటా కొన్ని ఉంటాయి. నేను మీకు చూపిస్తాను. బోర్డర్ రేడియస్, బోర్డర్ టాప్, బోర్డర్ టాప్, రైట్ రేడియస్. టాప్‌లో రైట్ సైడ్ ఉన్న కార్నర్. ఇక్కడున్న కార్నర్ మాత్రమే కర్వ్‌లోకి మారుతదనమాట. అది ఎలా మారుతదో తెలుసుకోవాలంటే ఈ బోర్డర్ రేడియస్ అనేది తీసేయాలి ముందు. తీసేసాక బోర్డర్ టాప్ రేడియస్ నేను 10 పిక్సెల్స్ ఇచ్చాను. సో, అక్కడ ఏమవుతదంటే చూడండి. ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే ఇక్కడ ఇంక్రీజ్ అయింది. చూసారా కర్వ్? ఓకే. మీకది కనపడకపోతే నేను 30 పిక్సెల్స్ చేస్తాను. చూడండక్కడ. ఓన్లీ రైట్ సైడ్ కార్నర్ మాత్రమే నాకిలా కార్నర్‌లో వచ్చింది. సేమ్ అలానే మనకి బోర్డర్ లెఫ్ట్ సో, ఇప్పుడు రైట్ అయిపోయింది. మళ్ళీ లెఫ్ట్ రేడియస్ కూడా ఇంక్రీజ్ చేయాలిగా. సో, లెఫ్ట్ కూడా మనకు 30 పిక్సెల్స్ వచ్చింది. సేమ్ అలానే ఇప్పుడు టాప్ అయిపోయింది కాబట్టి మనం బాటమ్‌లో కూడా తీసుకోవాలి కాబట్టి సో, ఓవరాల్‌గా మనకి కర్వ్డ్ షేప్స్ అనేటివి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ నుంచి వచ్చిందన్నమాట. ఇలా మనకి అవసరం ఉన్న కార్నర్ నుంచి మనం దాన్ని కర్వ్ చేంజ్ చేసేసుకోవచ్చు. ఇది బార్డర్ యొక్క స్టైల్ ఇంకా బార్డర్ యొక్క ప్రాపర్టీస్. సేమ్ అలానే మార్జిన్‌కి కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్ అని ఉంటది. ప్యాడింగ్‌కి కూడా ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటమ్ అని కూడా ఉంటది. సో, ఇప్పుడు ఇక్కడ మార్జిన్ అనేది నేను తీసేసాను. నాకు ఓన్లీ మార్జిన్ అనేది తీసేసాను కాబట్టి నాకు ఓన్లీ టాప్‌లున్నాయి. అంటే ఇక్కడ పైన మాత్రమే స్పేస్ రావాలి. సో, అప్పుడు నేనేం చేస్తానంటే మార్జిన్ టాప్ అని ఇచ్చేస్తాను. సో, ఇట్లా మార్జిన్ టాప్ అని ఇచ్చేసరికి నాకు 20 పిక్సెల్ అని అనేసరికి చూడండి అక్కడ ఓన్లీ పైన మాత్రమే స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతది చూడండి ఇక్కడ. చూసారా? ఓన్లీ పైన మాత్రమే ఇంక్రీజ్ అయింది. సో, నేను అలానే మార్జిన్ లెఫ్ట్ చేస్తాను. సో, మార్జిన్ లెఫ్ట్ అనే ప్రాపర్టీని ఇచ్చేసరికి ఏమైంది అక్కడ 50 పిక్సెల్స్ అనేవి ఇంక్రీజ్ అయింది. ఎక్కడ? ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇంక్రీజ్ అయింది. సో, థిస్ ఈస్ అబౌట్ ది మార్జిన్ ఇంకా బార్డర్ ప్రాపర్టీస్. అలానే ప్యాడింగ్‌కి కూడా సేమ్ ప్యాడింగ్ లెఫ్ట్ అని ఉంటది. ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్ అండ్ అలానే ప్యాడింగ్ రైట్. సో, ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, మీరిక్కడ వాల్యూస్ మీ ఇష్టం ఉన్నట్టు ఇచ్చేసుకొని మీకు నచ్చిన డిజైన్ మీరు చేసుకోవచ్చు వెబ్‌సైట్‌లో. సో, హెచ్‌టీఎంఎల్ యొక్క మనం బాక్స్‌ని ఎలా మానిప్యులేట్ చేయాలి అనేది ఈ వీడియోలో ఫుల్‌గా చెప్పాను. వచ్చే వీడియోలో మీకు బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఈ బార్డర్ ఉంది కదా! దీనికి లోపల మనం ఒక మంచి పిక్చర్ యాడ్ చేసి మన వెబ్‌సైట్‌ని ఇంకా బ్యూటిఫుల్‌గా ఎలా చేయాలి అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. Find more videos in the description and join our Telegram channel for more updates. Thank you.